అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ భయపడి భగవంతుని ప్రార్థిస్తే ఏం జరిగిందో తెలుసా? కర్ణాటకలోని కన్నూరు గ్రామంలో శివరామకృష్ణ హెగ్డే, మీనాక్షి అనే పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. వారికి పెళ్లై 15 సంవత్సరాలు దాటినా సంతానం లేదు. ఎన్నో వ్రతాలు, నోములు, అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. కానీ సంతానం కలగకపోయేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ ఎప్పుడూ దైవాన్ని దూషించలేదు. అంతా భగవతేచ్ఛ అనుకుంటూ సరిపెట్టుకునేవారు. ఒకరోజు భర్త ఏదో ముఖ్యమైన పని ఉందని పొరుగురు వెళ్లాలని చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం. అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది. పైగా రేపు మంగళవారం, మంగళగౌరి పూజ ఉంది. మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది భార్య మీనాక్షి. త్వరగా వచ్చేస్తాను అని చెప్పి భర్త బయలుదేరాడు. భర్త వెళ్లిన కాసేపటికే పెద్ద వర్షం. ఆ ఉరుముల శబ్దానికి భయపడిన మీనాక్షి భగవంతుని ప్రార్థించింది. అంతలోనే ఎవరో తలుపు కొడుతున్న శబ్దం. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ నా భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్లి తలుపు తెరిచి చూడగా సుగంధ పరిమళాల గుబాలింపు, సాంబ్రాణి ధూపం వేసినట్టు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. ఎదురుగా చేతిలో దీపాన్ని పట్టుకుని ఒక పండు ముత్తైదువు నిలబడి ఉంది. తెల్లని జుత్తుతో ఎర్రని చీర కట్టుకుని, రూపాయి బిల్లంత ఎర్రటి బొట్టు నుదుటిన పెట్టుకుని, కనకాంబరాల పూలు పెట్టుకుని, ముఖమంతా పసుపు రాసిన ఛాయ్తో కలగా నిలబడి ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి. నేను మీకు దూరపు బంధువుని అవుతాను. నీ భర్తకు నేను బాగా తెలుసు. మాది మంగళూరు అని చెప్పిందా పెద్దావిడ. ఇంట్లోకి రామ్మా అని పిలిచి కూర్చోబెట్టి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదమ్మా. నా భర్త కూడా ఎప్పుడు చెప్పలేదే మీ గురించి. మీరు ఏ విధంగా నాకు బంధువులవుతారు అని అడిగింది మీనాక్షి. అప్పుడు ఆ పెద్దావిడ, నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు, కానీ వాడు నన్ను రోజూ తలుచుకుంటాడు. నీకు కూడా నేనెవరో తెలుస్తుందిలే అని చెప్పగానే అంతలోనే ఒక పెద్ద పిడుగు పడిన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి కంగారు పడిన మీనాక్షిని, భయపడకు, నేనున్నాను కదా అని చెప్పిందా పెద్దావిడ. నా భర్త లేకపోవడంతో భయంగా ఉందమ్మా అని మీనాక్షి చెప్పగానే, భయపడకు, నువ్వు భయపడతావని నేనొచ్చింది. బాగా పొద్దుపోయింది, ఇక నిద్రపో. రేపు నువ్వు గౌరీ పూజ చెయ్యాలి కదా, చాలా పనులు ఉన్నాయి, ఇక నిద్రపో అని చెప్పగానే, నాకు నిద్ర రావట్లేదమ్మా, చాలా భయంగా ఉందమ్మా అని మీనాక్షి చెప్పగానే, భయపడకు, నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపో, నేను ఎలాగూ మెలకుగానే ఉంటాను అని చెప్పి మీనాక్షిని ఒళ్ళో పడుకోబెట్టుకుందా పెద్దావిడ. తెల్లవారుగానే మీనాక్షి కళ్ళు తెరిచి, అయ్యో ఎంత పని చేశానమ్మా, రాత్రంతా నీ ఒళ్ళో పడుకుని నీకు ఇబ్బంది పెట్టాను, నా వల్ల నువ్వు నిద్రపోకుండా ఉన్నావు అని చెప్పగానే, నేను నిద్రపోతే ఎలా, సర్లే నువ్వు వెళ్లి నీ పూజకు ఏర్పాట్లు చేసుకో అని చెప్పిందా పెద్దావిడ. మీనాక్షి పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆ పెద్దావిడ వంక చూసింది. నువ్వు తయారయ్యావు, నన్ను తయారు చేయవా అని అడిగిందా పెద్దావిడ. ఈ రోజు మంగళవారం. ఈ పెద్దావిడనే మంగళ గౌరీగా భావించి నలుగు పెట్టి స్నానం చేయించి తన కోసం కొనుక్కున్న కొత్త చీరను పెద్దావిడికిచ్చింది. ఆ పెద్దావిడ కొత్త చీర కట్టుకుని పూజలో కూర్చొని, పూజ పూర్తయ్యాక వాయినం పుచ్చుకొని భోజనం చేసి తాంబూలం వేసుకుని బయలుదేరిందా పెద్దావిడ. కాసేపటికి భర్త శివరామకృష్ణ రాగానే జరిగిందంతా మీనాక్షి భర్తకు చెప్పింది. ఆ భర్త ఒక్కసారిగా ఆశ్చర్యపడి, మనకి బంధువులు మంగళూరులో ఎవరూ లేరు, మరి వచ్చింది ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు గుర్తొచ్చింది, మన ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మంగళాదేవియే. మా పూర్వీకులు మంగళాదేవి భక్తులు, ఆవిడే మన ఇంటికి వచ్చిందని చెప్పగానే మీనాక్షి ఒక్కసారిగా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మనం వెంటనే మంగళాదేవి ఆలయానికి వెళ్ళాలి అని ఇద్దరూ బయలుదేరారు. మంగళూరు వెళ్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోగానే మీనాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను ఆ పెద్దావిడికిచ్చిన చీరే అమ్మవారి విగ్రహానికి కట్టి ఉంది. దీంతో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో సంతోషించి ఆ రాత్రి ఆలయ ఆవరణంలోనే నిద్ర చేయగా వారికి స్వప్నంలో అమ్మవారు కనిపించి, త్వరలోనే మీకు ఒక పుత్రిక జన్మిస్తుంది, మీకు ప్రసాదంగా ఈ అరటిపండు తినండి అని చెప్పి అంతర్ధానమైంది. వెంటనే మెలకువ వచ్చి చూస్తే వారి పక్కనే ఒక అరటిపండు ఉంది. అది ప్రసాదంగా ఇద్దరూ స్వీకరించారు. తర్వాత రోజు స్నానాలు ముగించుకుని అమ్మవారి దర్శనానికి మళ్ళా వెళ్ళగా ఆ ఆలయ అర్చకుడు మీనాక్షికి చీరనిచ్చి, అమ్మవారు స్వప్నంలో కనిపించి మీకు ఈ చీర ఇమ్మంది అని చెప్పాడు. అది విన్న వారి ఆనందానికి అవధులు లేవు. అమ్మవారి అనుగ్రహణ వారికి ఒక సుదినాన ఒక సుపుత్రిక జన్మించింది. ఆ పుత్రికకు సర్వమంగళ అని పేరు పెట్టుకున్నారు. ఈ లీలను కన్నడ దేశంలోని మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి అమ్మవారి లీలలు భక్తుల జీవితాల్లో లెక్కలేనని ఉన్నాయి. మనకు ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తనే మన ఇంటికి వచ్చి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నమ్మి కొలిస్తే అమ్మ తప్పకుండా పలుకుతుంది. మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.